తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేడి రాజుకుంటోంది. ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ముందుగానే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ సీటు కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా మారుతోంది. ఈ స్థానం ప్రస్తుతం ఖాళీ కావడం వల్ల ఉప ఎన్నిక అవసరమైంది. బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ మృతి చెందిన నేపథ్యంలో ఆయన భార్య మాగంటి సునీతను బరిలోకి దింపాలని ఆలోచన జరుగుతోంది. గోపీనాథ్ కు ఉన్న ప్రజాదరణ, కమ్మ సామాజిక వర్గం, ఆంధ్ర సెటిలర్ల మద్దతు సునీతకు ఉపయోగపడుతుందన్న భావన బీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ కూడా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికను గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ సీటుపై దృష్టి పెట్టింది. బీజేపీ కూడా పోటీకి సన్నద్దమవుతోంది. గత ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసిన దీపక్ రెడ్డి ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. దీంతో టీడీపీ, జనసేన కూటమిలో భాగంగా బీజేపీ కూడా పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే టీడీపీ వర్గాల్లో మాత్రం ఇతర ఆలోచనలు జరుగుతున్నాయనేది తాజా సమాచారం. గతంలో కూకట్పల్లి నియోజకవర్గంలో పోటీ చేసిన నందమూరి సుహాసినిని ఇప్పుడు జూబ్లీ హిల్స్ బరిలో నిలబెట్టాలని టీడీపీ పరిశీలిస్తోంది. 2018లో సుహాసిని 70,563 ఓట్లు సాధించి మంచి మద్దతు సంపాదించారు. జూబ్లీ హిల్స్ లో కూడా కమ్మ సామాజిక వర్గం, ఆంధ్ర సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉండటం ఈ నిర్ణయానికి కారణమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికను టీడీపీ తన తెలంగాణ రీఎంట్రీకి అవకాశంగా భావిస్తోంది. కూటమి వ్యూహంలో భాగంగా సుహాసిని బరిలోకి దించి మంచి ఫలితాలు సాధించాలని భావిస్తోంది. కానీ కూటమిలో సీటు ఎవరికి కేటాయించాలన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీపక్ రెడ్డి బీజేపీ తరపున బరిలోకి దిగుతారా లేదా సుహాసిని టీడీపీ తరపున పోటీ చేస్తారా అన్నది చూడాల్సిన విషయం. ఈ బైపోల్ వల్ల తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.